ఇగో ఈయనే పక్కనే ఉంది. ఆయన కడుపు చదవకుండా కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఆఫీస్ ఉంది, ఆడికి పోయి తినరాపోరు బిడ్డ అని వీళ్ళు తినొచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకు ఏమైనా గిచ్చిన దవాఖానకి ఏదైనా పని మీద వస్తే వాళ్ళకి చెప్తారట. మేము పరిశాను. ఇక మా మనవడు మైపాల్ యాదవ్ అయితే ఒకటే నాకు అర్ధగంట సేపు నవ్విండు. అమ్మ 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 తాత నిజంగా బాబా అంటే జనాలకు కూడా ఒక భరోసా వచ్చింది. ఆదిలాబాద్కు ఏ పని మీద పోయినా కడుపు నిండా బోధిని రావచ్చు ఆడ అసలు డోకే లేదు అనే కాడికి వచ్చింది కథ. ఇక పోతే కంపెనీలు కూడా చుట్టుపక్కల బుడబుడ కంపెనీలు ఏమున్నాయట. అందులో పని చేస్తూ బువ్వే తెచ్చుకోరాట. పోనీ అమ్మ చిత్రం చల్లకుండా నేనైతే 4 ఏళ్ల పొద్దు సంది కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో బోధింటున్న తాత అంటుండు. ఓ అమ్మ 4 ఏళ్ల సంది అక్కడ పని చేసుకుంటుండు. తమాషగా ఏళ్ళగానే వచ్చి ఇక్కడ బోధింటుండు. అంటే చూడురి. ఇక ఇంకోటి ఏంటంటే బీహార్ వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల పనిచేసే కూలీలు ఉన్నారు పాపం. వాళ్ళు కూడా వచ్చి ఆడ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపోతారు. నేను మొన్న పోయి మైపాల్ యాదవ్ నేను మొన్న ఇటడ సంగతి ఎంకతని పోయి మైకు ముంగర పెట్టినాం. ఓ పిల్లగా ఏ ఊరి మీది ఎటడ సంగతి ఎప్పటి నుంచి వస్తున్నావు, ఎటడ ఈ క్యాంపు కార్యాలయం ఎవరిది, మీకు బువ్వ ఎవరు పెడుతుర్రు, నువ్వేం పని చేస్తావు అని అడిగితే వరకు ఆ మగోనికి తెలుగు వస్తలేదు. వాళ్ళు ఒక 20 మంది దాకా లైన్ కట్టిర్రు. వాళ్ళు బీహార్ వాళ్ళట. ఏంది తెలుగు వస్తలేదు ఏంది ఏం కదా అంటే ఫోన్ అట్నే కొడుతుంది. వీళ్ళు మహారాష్ట్ర బీహార్ బీహార్ వాళ్ళు కూడా ఉండరు. బీహార్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మరాఠా వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరాఠా వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇక మరాఠా వాళ్ళకి ఏమో కొద్దిగా అటు ఇటు తెలుగు వస్తుంది కొద్దిగా, కానీ బీహార్ వాళ్ళకు తెలుగు వస్తలేదు. వాళ్ళు 20 మంది లైన్ కట్టారు. అంటే ఏసంటోడైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదన్నా పని మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా కడుపు నిండా బోధినిపోవాలి. లేదా చుట్టుపక్కల ఎక్కడ పని చేసినా, లేకపోతే పల్లెటూరుకి వెళ్ళి ఏదన్నా పని మీద వచ్చి పట్టణానికి వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా వాళ్ళు కూడా నా కాడికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా బోధినిపోవాలి. ఏ గట్టినే పుసుక్కున 100 మంది వంటలే దాదాపు 10 మంది దాకా ఉన్నట్టు. కూరగాయ కోస్తోళ్ళు, వాళ్ళు వీళ్ళు గిన్నెలు కడుగుతోళ్ళు, గిలాసాలు కడుగుతోళ్ళు, అది తీస్తోళ్ళు, ఆ ప్లేట్లను తీస్తోళ్ళు, ఆయన చేస్తోళ్ళు 10 మంది దాకా ఉన్నట్టు దాదాపు. ఇక ఈ కథ ఇట్లా నడుస్తుంది. మైపాల్ యాదవ్ ఏం చేసిండు, ఒక బుడ్డ పోరగాళ్ళు ఆ పోరగాళ్ళకు మైకు పెట్టిండు. ఆ పోరగాళ్ళు కూడా ఎవరిది, నువ్వు ఏడికి వచ్చినావు, ఎవరు పెట్టిరు నీకు అన్నము, ఎవరు చేస్తున్నారు ఆ అన్నదానం కార్యక్రమం, ఎవరు చేస్తున్నారు పిల్లగా అని ఆ బుడ్డ పిల్లగాని మందలిస్తే సీనాన్ని ఉంటుండు. బుడ్డ పోరగాడు గింతే ఉండు ఆ పోరాడు. ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు కొడుతుంది మొత్తం ఆదిలాబాద్లో. ఇంకో బుడ్డ బుజ్జిని మందలు ఇచ్చిండు. యశవంతోడు అమ్మ కంది శ్రీనివాసరెడ్డి అంటే మంచోడు. అంటే ఈ రకంగా జనాల గుండెల్లో నాటుకపోయింది కంది శ్రీనివాసరెడ్డి. నేను కొద్దిపాటి తేడాతో ఓడిపోయినా నాకు ఇప్పుడు ఏం అవసరం, సామాజిక సేవలో ముందుండాలనే ఆలోచన ఆయనకి ఇప్పుడు అసలు ఉండవలసిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ ఆయన నేను జనాల కోసమే బతుకుతా, ఈ ప్రజలే నా కుటుంబము, జనాలు నన్ను కొద్దిపాటి తేడాతోటి కొంచెం ఇదైనా కదా నాకెందుకు చూస్తా, మళ్ళీ ఎలక్షన్ల ముందర వస్తా అని ఆయనే అమెరికా పోలే. కొద్దిపాటి తేడాతోటే నేను ఓడిపోయినా కదా అని ఆయన సామాజిక సేవలు బంధు పెట్టలే. కానీ ఇలా ప్రతి నాలుక మీద కంది శ్రీనివాసరెడ్డి పేరు నాట్యం ఆడుతుంది. ఆయన మాకు ఒక దేవుడు.
ఒక ఆయన అంటుండు అలానే ఆ వీడియో కూడా బాగా తిరుగుతుంది సోషల్ మీడియాలో, మీరు కొట్టుర్రు ANN న్యూస్ అని కొడితే మీకు షార్ట్స్లో పోతే దొరుకుతుంది. అది మానవ రూపంలో ఉన్న దేవుడు మా కంది శ్రీనివాసుడు, మానవ రూపంలో ఉన్న దేవుడు మా కంది శ్రీనివాసుడు. భగవంతుడు ఎట్లా వస్తాడయ్యా అంటే మానవ రూపంలోనే వస్తాడు అని ఎంత రామసకథనంగా చెప్పి పాట పాడిండో ఆయనే. మాటల్లో వినయం, చేతల్లో ప్రేమ. వినయంగా మాట్లాడే నేత, నిత్యం ప్రజల మధ్య తిరిగే నేత. ఇప్పుడు ఈ మాటకు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. నేను ఇలా కోటీశ్వర్ని, నేను ఇలా వందలాది మందికి సేవ చేస్తున్నా, ఎంతోమంది నన్ను తలుసుకుంటుర్రు, కొలుసుకుంటుర్రు, నా పేరును కీర్తిస్తుర్రు అని ఎక్కడ కూడా ఆయనకు చిన్న పోరగాడు మందలిచ్చినా మాట్లాడే తత్వం అయింది. అందుకనే వినయంగా మాట్లాడే నేత, నిత్యం ప్రజల మధ్య తిరిగే నేత, అన్నదానంతో ఆకలితో ఉన్నవారికి భరోసా ఇచ్చే నేత. ఈ 3 లక్షణాలకు నిజమైన చిరునామా కంది శ్రీనివాసరెడ్డి. వాస్తవం ఈ మాట ఏరే పార్టీలు కూడా అంటున్నారు. ఏరే పార్టీలు కూడా ఏమంటున్నారు అంటే నిజంగా కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోయినాక ఇక్కడ ఉండడు అనుకున్నారు జనాలు. మేము కూడా అనుకున్నాం ఏరే పార్టీలో ముచ్చట ఈ కథ. కానీ ఆయన ఎక్కడ పోలేదే, జనాల మధ్యలోనే ఉంటుండు, ఇంకా ఎక్కువ సేవలు చేస్తుండు, ఇంకా ఎక్కువ జనాలతోటే మమేకమయ్యి ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఒక్క సమస్యకు ఆయనే పరిష్కారం చూపిస్తుండు అని చెప్తున్నారు. సీనన్న అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే కంది శ్రీనివాసరెడ్డి గత 4 ఏళ్ళుగా నిరంతరంగా నిత్యాన్నదానం